నిజంగా ఇశ్రాయేల్ ప్రజలను ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్నో పర్యాయాలు కరుణిస్తూనే ఉన్నాడు. వారి పాపములు క్షమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వారు దేవుని మరిచిపోతూ ఉన్నారు. లోక సంబంధమైన కదా బయలుదేవతలను విగ్రహాలను చేసుకుంటారు. వాటికి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. దేవుని నిజమైన దేవుని విడిచిపెడతా ఉన్నారు. విడిచిపెట్టి లోక సంబంధమైన దేవతలను అనుసరిస్తూ ఉన్నారు. దేవునికి చెందవలసిన మహిమను చెందనివ్వకుండా ఏం చేస్తారు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆయనకు కోపం పుట్టించే రీతిగా వాళ్ళు జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు కరుణిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎంతవరకు అంటే ఎంతవరకు కరుణిస్తున్నాడు ఆయన? 1000 తరముల వరకు. నిజంగా మన తరాలను మనం గుర్తు చేసుకుంటే నా తండ్రి పేరు కదా, నా తండ్రి పేరు నాకు తెలుసు, మా నాయన తండ్రి పేరు తెలుసు, ఆ తర్వాత తరం వారి పేరు నాకు తెలియదు. నిజంగా ఈ దేవుడు ఎంత చక్కగా మరి పరిశుద్ధ గ్రంథమందు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 17 వచనాల వరకు తరాల గురించి యేసు ప్రభువు